రే శేఖర్, సెలవులు ఇచ్చే కూడా చదివి ఉంటారా? చదివి ఇంతవరకు ఫస్ట్ వస్తున్నావు, ఇంకా చదివి ఉంటే లాస్ట్ వస్తావు. బ్రెయిన్ అంటే మెదడు ఎప్పుడు పదునుగా ఉండాలి. చదువు ఎక్కువైతే మొక్కపోతుందిరా. లేలే. ఒరే కైలాసం, నీకేంరా చెబుతావు? ఎన్ని సంవత్సరాలైనా డబ్బు పంపించే మీ నానున్నాడు, నువ్వేమో దర్జాగా దండయాత్రలు కొట్టేస్తుంటావు. దండయాత్రలు కాదురా బ్రదర్, పంచవర్ష ప్రణాళికలు. అసలు రహస్యం చెప్తాను వినండి. మా నాన్న సింగరాజు లింగరాజుని చంపి పుట్టాడు. మనల్ని కట్నాలు చదివిస్తున్నాడు రా. కట్నాలు చదువు పేసయ్యమా పెళ్లి చేస్తాడు. పోనీ పెళ్లి చేసుకున్నావా చదువు మానిపిస్తాడు. మనం అంతా విడిపోతాం. ఇది మన ఇరకాటం. అందుకని ఈ పంచవర్ష ప్రణాళిక దశవర్ష ప్రణాళికగా మార్చదలుచుకున్నాం. 3 cheers to Mr. కైలాసం. సైలెన్స్ సైలెన్స్ ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్. లేడీస్ లేరు. సారీ, లేడీస్ లేరా? ఇప్పుడు మనకి వేసవి సెలవులు ఇచ్చారు. ఈ సెలవుల్లో మన కార్యక్రమం ఏమిటో నిర్ణయించాలి. ఏముందిరా, మనమంతా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళి 4 రోజులుండి ఇక్కడ హోటల్ తిండితో హూనమైన మన శరీరాల్ని మరమ్మతు చేసుకుని తిరిగి రావడం. సభ వారి అభిప్రాయం ఏమిటో? ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నాం. మనం ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాం. కారణం అడుగుతున్నాం, చెబుతున్నాం. వెళ్ళకపోవడం న్యూసెన్స్, టైం వేస్ట్. వెళ్ళగానే పెద్దవాళ్ళు పెళ్లి పెళ్లి అని ప్రాణాలు తీస్తారు. అది అలా ఉండగా మనం అంతా విడిపోతాం. ఈ వియోగం దుస్సహం, దుర్భరం. అంచేత దేశమే పడదాం, తిరుగుదాం. సభవారు ఏమంటారు? ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నాం. మనం వ్యతిరేకిస్తున్నాం. ఒరేయ్, మెజారిటీ నిర్ణయం రా నాన్న, పాటించి తీరాలి. ఇది ప్రజాస్వామిక యుగం. ఏమైనా సరే నేను మా ఊరు వెళ్ళాలి. ఒక్కరోజైనా ఉండి రావాలి. ఏ అమ్మమ్మ చూడనుందా? అవును. ఒరే, మన బుల్లన్న పాపం అమ్మమ్మని చూడాలని ఏడుస్తున్నాడు రా. పొమ్మందాం. ఒరే, వెళ్ళి 2 రోజుల్లో తిరిగి రావాలి. ఏ కారణం చేత అయినా ఆలస్యం అయితే మేము ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి కలుసుకోవాలి. ఈ పూర్ణయాత్ర స్పెషల్ ట్రైన్ నీ కోసం ఆగదురా. ఓకే? ఓకే. త్వరగా కానీవే మంగ, రైలు కూడా కూసేసింది. అబ్బాయి వచ్చే వేళ డబ్బులు కానీ. అమ్మమ్మ వచ్చేసా. వచ్చావా? అమ్మమ్మ, నా తండ్రి, నా బాబే. అయ్యో ఉండరా, పెద్ద ఉండని పడిపోతాను. రైలు దగ్గర కొట్టిందమ్మమ్మ గారెల వాసన. రైమని వచ్చేసా. మరి గారెలా మజాగా? అయ్యో తండ్రి, ఎంత చిక్కిపోయావు, నల్ల బొగ్గైపోయావు కదరా. ఎప్పుడు ఎంగిలి పడ్డావో. రానైనా రా, స్నానం చేసి పోంచెద్దు కానీ. స్నానం గీరం అంతా రైల్లోనే అయిపోయిందమ్మమ్మ. మనం రెడీ. కూర్చో. ఏమిటమ్మా మా కంగారు? ఏమీ లేదు రైలు. అన్నం రోజు మనం అక్కడ తినేదే. ఇవాళ మనకి ఇక్కడ అమ్మమ్మ చేతి గారెలే స్పెషల్ అట్రాక్షన్. నువ్వు అలా తీసి వేసేస్తూ ఉండు, మనం ఇలా తోసి వేసేస్తూ ఉంటాం. కడుపు నిండా తిను. తినరా, తిను. తినరా, కడుపు నిండా తిను. ఏమి రామయ్య, ఆ సంబంధ విషయం ఏదో ఒకటి తెలిసి పారేరాదు. మున్సుబు గారు తొందరపడుతున్నారని కాదు గాని మనకు అంతకంటే మంచి సంబంధం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు. బోలెడంత ఆస్తి, బొమ్మ అలాంటి పిల్ల. ఏమంటావు? అభ్యంతరం ఏముంది? అబ్బాయిని ఒకసారి ఆ పిచ్చి పనులే వద్దంటాను. అబ్బాయి నీ మాట కాదంటాడా? అనడం నమ్మకం ఉంటే అడగక్కర్లేదు, అంటాడు అనుకుంటే అసలు అడగకూడదు. ఇది మనలో మాట. ఇకపోతే పెళ్లి విషయంలో పంతులు గారు, ఎవరికండి పెళ్లి? మన అబ్బాయికేనమ్మా. ఎన్నిసార్లు చేస్తారండి వాడికి పెళ్లి? ఆడపిల్లకు వాళ్లే మళ్ళీ పెళ్లి చేస్తున్నప్పుడు మగపిల్లవాడు వీడికేనా ఈ నీతులు నిష్టలు? పంతులు గారు, నీతికి ఆడ మొగ తేడా ఏమిటి? మీరేమైనా చెప్పండి. వాడికి మళ్ళీ పెళ్లి చేయడం మాత్రం అధర్మం. ఈ ధర్మాలకేమి లే. అసలు ఈ కొంప బాగుపడ్డం నీకేమాత్రం ఉందా? ఇష్టం ఉంటేనా? మేం పడ్డాం చాలు బాధలు. వాడినన్నా కాస్త సుఖపడినాయి. నాన్న, నా పెళ్లి గురించి మీరు దెబ్బలాడుకోవడం దేనికి? చేసుకునేవాడిని నేను చూసుకుంటాగా, మీరు ఊరుకోండి. భేష్ అని మాట అన్నారు అబ్బాయి. రామయ్య, వాడి పెళ్లి విషయంలో నువ్వు నేను పట్టించుకునేదానికంటే అది వాడిని ఎత్తిన పెట్టేయడమే మంచిదంటాను. ఏరా అబ్బాయి, మనలో మాట. ఇకపోతే నేను వస్తా. అవును నాయన, నీకు 10వ ఏటనే పెళ్ళయింది. ఈ నట్టింట్లో మీ అమ్మ కళ్ళెదుటే జరిగింది. అవునమ్మమ్మ, నాకు చూచాయిగా గుర్తుకొస్తుంది. నీకు ఆ మాత్రమైనా గుర్తుంది? ఆ అమ్మాయి మరి పసిది, ఈ పాటికి మర్చిపోయి. ఎవరమ్మమ్మ అమ్మాయి? మీ మేనమామ కూతురు సరోజ నాయన. మామ
ఏ మామ? పట్నం మామయ్య అని ఎవరో. ఆయన పేరు పాపారావు. నువ్వు చదువుతున్న ఊళ్ళోనే ఉంటున్నారు. అలాగా? ఇంతవరకు నాకు తెలియదే. తెలియకపోవడమే మంచిదైంది నాయన. వాళ్ళు పెళ్లి రద్దు చేసుకోవడమే కాదు, మనతో బద్ధవైరం కూడా పెంచుకున్నారు. మనలో మనకెంత శత్రుత్వం ఉన్నా ఒక్కటి మాత్రం ఎవ్వరూ కాదనలేరు, సరోజని భార్య. నాయన, ఎలాగైనా నీ భార్యను తెచ్చుకో, అప్పుడే మీ అమ్మ ఆత్మ శాంతిస్తుంది. కానీ ప్రయత్నం ఫలించే వరకు నువ్వు ఫలానా తెలియనియకు. సరే అమ్మమ్మ, ఈ రాత్రికే వెళ్తాను. అమ్మాయి కోడల పిల్ల, వస్తున్నాను అత్తయ్య. లేరా, సరోజని త్వరగా తయారవ్వమను, టైం అయిపోయింది. అలాగే అత్తయ్య, వెళ్ళు. బయలుదేరండి, మళ్ళీ వచ్చి వస్తుంది. ఉండండి, అమ్మాయి రావద్దు. మీ ఆరోగ్యం తెమంది కదా. అంతే. త్వరగా రమ్మంటున్నారు వదినా. ఏం వదినా, ఎప్పుడు తిరుపతి చూడలేదన్నావు కదా, నువ్వు కూడా వస్తే ఎంత బాగుంటుంది. హాయిగా 4 రోజులు తిరిగి రావచ్చు. నాదేముంది సరోజ, మీ అన్నయ్యని అడుగు. అడగమన్నా అని చెప్తానులే. ఒరే సూర్యం, నువ్వు కోడలు కూడా వస్తే ఎంత బాగును. లక్షణంగా దైవ దర్శనం చేసుకుందరు. చెప్పాను కదా మా డాక్టర్లో మాకు తీరిక ఎక్కడది. కరెక్ట్. హాస్పిటల్ వదిలిపెట్టి ఎట్లా? ఎంతమంది పేషెంట్స్, ఏమిటి కదా? అమ్మాయి శాంత, ఇగో తాళాలు. గదులన్నీ తాళం వేశాను కానీ ఆ వంట ఇంట్లో చాలేని సదా, నువ్వు ముందు బండి ఎక్కువ టైం అవుతుంది. ఏమిరా, నువ్వు ట్రై చేస్తావా? ఇద్దరు మొహం నువ్వు పోయి వెనకాల కూర్చో. నువ్వు ట్రై చేయమ్మా. అయ్యో ఉంటాండి. టైం అవుతుంటే అమ్మాయి కొంచెం కారాపమ్మా, కారాపు. ఏ గురక ఎలా సాబ్, పూల మొక్కలు చెట్లు జాగ్రత్త, రోజు నీళ్లు పోస్తూ ఉండు. ఒక్క చెట్టు అన్నా వాడిందా? ఏదో నగ్గండి, నగ్గను. అబ్బా ఉందిలేండి, ఎక్కడా? వెనకాల. జాగ్రత్త. నువ్వు పోనీ మా ఆయనతో ఒకటి పోరా. బాయ్. సాబ్, సాబ్ ఎక్కడికి వెళ్తున్నారు? తిరుపతి సాబ్, తిరుపతి. ఎన్ని రోజులు ఉంటారేమిటి? జీ, తిరుపతిలో సాబ్ కిత్నా దిన్? 10 दिन సాబ్. 10 दिन? అచ్చా. అరే జాయ్, ఒక్కడు తక్కువైందిరా. ఏం తక్కువ లేదు, బ్లేడు, బ్రష్, సోప్ అన్నీ ఉన్నాయి. అది కాదురా సన్నాసి, ఆ శాఖరగాడు ఒక్కడు మిస్ అయ్యాడు. వాడెక్కడ మిస్ అవుతాడు రా? అదిగో అనుకోగానే అవతరించాడు రా అమ్మ గుందన్న. హలో కైలాసం. ఒరే శాఖర్, వచ్చేసావు? అబ్బా సత్య బ్రతికవురా. ఒరేయ్, నువ్వు రాకపోతే మాకు ఈ ట్రిప్పు ఉప్పులని పప్పు అయ్యేదనుకో. బయలుదేరు బయలుదేరు. ఎక్కడికి? ఏ ఊరు? ఏమిటి? మొట్టమొదట పట్టణ రాజ్యం, అంటే కాసులు కాలం కర్పూరంలో కరిగిపోయే చిన్న పంటను పెడుతున్నాం. రైట్ రైట్. కానీ మనతో చిన్న అమెండ్మెంట్. అంటే సవరణ చెయ్యి. మనం ఎడిదిరిగి పెద్ద తీర్థయాత్ర పెట్టుకున్నాం. అవును. ఈ యాత్ర సక్రమంగా జరగాలంటే మనకు దైవబలం అవసరం. అందుకని మొదట దివ్యక్షేత్రమైన తిరుపతికి పెడదాం. అక్కడ 7 కొండల వాడి దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు పొంది మరీ బయలుదేరదాం. ఏమంటారు? ఓకే ఓకే, పనిలో పని అందరం గుళ్ళు కొడుచుకుందాం. ఒరే, ఇప్పుడు ఎందుకు లేరా? నువ్వు పాస్ అయినాడు అందరికీ సంపూర్ణ క్షవరం చేయొద్దు కానీ. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. ఏది చెప్పండి? 7 కొండల వాడా? వెంకటరమణ